Hey guys, welcome back to the channel again. It's still day one of my Hyderabad trip. Part 2 లాగా చేస్తున్నా బికాజ్ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి. దిస్ వీడియో ఈస్ గోయింగ్ టు బి ఫన్ గైస్, డోంట్ మిస్. నేను సమీర్ హేమంత్ అన్న షాపింగ్కి వచ్చేసాం బ్రాడ్వేకి. సో ఇక్కడ మాకు ఇప్పుడు గ్రాసరీస్ షాపింగ్ ఉందన్నమాట. మన బాయ్స్ రెడీగా ఉన్నారు. చలో చలో రండి అన్న వెళ్దాం. అన్న రణ్వీర్ సింగ్, మీరు సూపర్ ఎప్పుడైనా ట్రై చేశారా ప్రోటీన్ బార్స్? చెప్పండి అన్న. నాకు ఇంకా అవసరం రాలా. మీకు ఈరోజు కనిపిస్తా సూపర్ యూ ప్రోటీన్ బార్స్. అందులో 2 ఫ్లేవర్లు ఉంటాయరా, చాలా బాగుంది. ఒకటి చీజ్ ఫ్లేవర్ ఉంటుంది. అలాగే ఇలా పెట్టి కండలు చూపించు. కనిపిస్తుందా నా కండ? డార్క్ చాక్లెట్. ఓకే, ఓకే, లెట్స్ పిక్ దిస్ గైస్. ఒక డార్క్ చాక్లెట్ తీసుకున్నాం. కమ్ అన్న, ఏంటి ఇక్కడ కోకోనట్ వాటర్లో మాచానా? టీ మాచా, సెరిమోనియల్ గ్రేడ్ చిరాన్ ఫ్రెష్ కోకోనట్ వాటర్. కోకోనట్లో ఇంతకంటే క్రియేటివ్గా ఇంకేం కలపలేరా? విల్ ట్రై దాట్. కొంచెం బాగుంటుంది. ఇట్ విల్ బీ ఫన్. విల్ ట్రై. కోకోనట్ వాటర్లో మాచా టీ యాడ్ చేసి ఇస్తున్నారనమాట. ట్రై చేద్దాం వెళ్ళేటప్పుడు. ఖచ్చితంగా హేమంత్ అన్నతో తాగిపిస్తే ఈరోజు నేను. అన్న రియాక్షన్ చూడండి మీరు, బాగుంటుంది. ఆ మష్రూమ్ ప్రైస్ తెలుసా? నేను మొన్న వచ్చినప్పుడు చూసి ఏదో డిస్ప్లే కోసం పెట్టారు, అట్టపెట్టలా ఉంటుంది. ఎందుకు ఇట్లా ఓపెన్ పెట్టారు? అంటే డ్రై ఫామ్ లో ఉంది. అది ఓపెన్ పెట్టినా పర్లేదు. డ్రై ఫామ్ లో మష్రూమ్స్ ఆల్మోస్ట్ అవి బయట ఉన్నా పర్లేదు. అచ్చా, ఈ మష్రూమ్ ప్రైస్ చెప్పు ఒకసారి మా అన్న. ఒకసారి రీటేక్. ఈ మష్రూమ్ ప్రైస్ అన్న చెప్తాడు. 5 lakhs ఉంది సార్. ఎంత, 1 kgయా? ఆల్మోస్ట్ 5-6 ఉంటుంది సార్. 5 kgs ఉంటుంది. 5 kgs 5 lakhs గైస్. ఈ మష్రూమ్ 5 kgsకి 5 lakhs అంట. అంటే 1 kg ₹1,00,000. ₹1,00,000 ఏం కొనొచ్చురా మనం? ఒక నానో కార్ కొన, ఐఫోన్. ఎంటైర్ యూఎస్ ట్రిప్ విత్ వన్ బ్యాక్ ప్యాక్. ఎన్ని ఉంటాయి ఆ బ్యాక్ ప్యాక్లో? లైక్ హౌ బిగ్ ద బ్యాక్ ప్యాక్ ఇస్? సమీర్ది yellow కలర్ బ్యాగ్ ఉంది. డెకాథ్లాన్ బ్యాగ్. నియాన్. అర్థమైంది. క్రేజీ. ఎన్ని రోజులకి ట్రిప్ ఇది? 5 weeks. 5 weeks అంటే వీక్కి ఒక 2 జతలు వేసుకున్నా కూడా అందులో 10 జతలు ఉండాలి. 37 days విత్ వన్ బ్యాక్ ప్యాక్. ఎన్ని జతలు ఉంటాయి అప్రాక్సిమేట్గా? కాదన్నా, నేను ఏం చెప్పానంటే ఐఎమ్ గోయింగ్ టు షోస్ కదా, టు డిఫరెంట్ సిటీస్. అవును. whoever is hosting me, they have to provide me with a new set of brush, shampoo, conditioner, soap. You anyways get that in hotel కదా? And pajama set. నేను హోటల్స్ లో ఉంటాను, నేను ఇళ్ళలో ఉంటాను కదా. Okay. I want home food and allam chai. How do they accommodate homes then? వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు అలాట్ చేస్తారా? Their problem. నేను ఇంట్లో ఉండాలి, తెలుగు ఫుడ్ కావాలి, అల్లం చాయ్ కావాలి. అల్లం చాయ్ కావాలి ఇంట్లో. సో అందరూ నాకు పైజామా సెట్, టాయిలెటరీ సెట్ ఇవ్వాలి అండ్ పైజామా సెట్ ఇవ్వాలి. ఓకే. సో నాకు గుర్తుగా కావాలంటే వాళ్ళు ఉంచుకోవచ్చు ఇంట్లో. నీ కొలతలు? నా కొలతలు ఏమని చెప్పు, 6 pack కదా. కరెక్ట్. స్లిమ్ ఫిట్, స్మాల్ సైజ్. ఎక్సెస్ నాది. ఎక్సెస్. ఓకే, ఎక్స్ట్రా స్మాల్. నీ ఒక తొడకు పట్టేది నా మొత్తం బాడీ. నా కొడుకు సైజ్ కూడా ఎక్సెస్, ఆల్మోస్ట్ ఎక్సెస్ వచ్చేసి. పైజామా సెట్ అంటే తెలుసు కదా, నైటీ. ఒకటే బటన్ ఉంటుంది ఇక్కడ. నైటీ ఒకటే, నైటీలో బట్టలు ఉంటాయి పైనుంచి కింద దాకా ఒకటే. నైటీ అంటే మళ్ళీ వెరీ గుడ్. మ్యాక్సీ. ఓ మ్యాక్సీ. కరెక్ట్. ఇచ్చేసుకోవాలంటే ఇట్లా గైస్ సెన్సార్. అది అయ్యా తప్పు మాట్లాడుతున్నా. నేచర్ కాల్, తెలుగులో నేచర్ కాల్ని అలా అంటారు. తెలుగులో నేచర్ కాల్ని ఎలా అంటారు? ఇలా చూపిస్తారు మా ఊర్లో. మలమూత్రాలు అంటారు. ఇక్కడికి వెళ్తున్నావు, ఎక్కడ దొడ్డు? మలమూత్ర విసర్జన. ఆ సినిమాలో ఉంది కదా, ఆలమదుల సినిమాలో, నువ్వు కాకపోతే నేను కడగల చంటిగాడి ముట్టి. నేను చూడలేదు సినిమా, అలా మొదలైంది. మీరున్న సినిమా అదే చూసా. డైలాగ్స్ గుర్తులేదా? అది గుర్తులేదు. మీ సీన్ బాగుంది. మీది ఇంకొకటి తాగుబోతు రమేష్ది కూడా అదే ఫస్ట్ ఫిలిం కదా? నంది అవార్డు రాలేదు, చాలా అవార్డు.
ఆ సినిమా తర్వాత లాస్ట్ క్లైమాక్స్ మొత్తం ఆయన ఆడుకున్నాడు ఒక ఆట, చాలా బాగుంది. మీరు 2 కాఫీలు చెప్పారా? ఒకటే కదా, 1/2. అన్న 8:45 అయిందన్న, ఈ టైంలో కాఫీ తాగొచ్చా? హైదరాబాద్కి వస్తే నా ప్రాబ్లం ఏంటి తెలుసా? నిద్ర. ఆడు పడుకోడు గైస్. ఈ హైదరాబాద్ వాళ్ళు నాకు తెలిసి నైట్ టైం పడుకోరు అనుకుంటా. నేను 9:30 పడుకుంటాను. ఇప్పుడు ఈ కాఫీ తాగి గైస్ 9 o'clock అవుతుంది ఆల్మోస్ట్. మధ్యలో లేచి కాఫీ తాగినా పడుకుంటాను. నా అలాంటిది టెక్నికల్లీ సైంటిఫికల్లీ కెఫిన్ తాగినప్పుడు మనకు అడినోసిన్ రిసెప్టర్స్ని బ్లాక్ చేస్తుంది అన్న. కెఫిన్ అడినోసిన్ రిసెప్టర్స్ ఏం చేస్తాయంటే ఇట్ మేక్స్ యూ ఫీల్ డ్రౌజీ. ఇప్పుడు ఈ కెఫిన్ వెళ్ళి అడినోసిన్ రిసెప్టర్స్ని బ్లాక్ చేస్తాయి. మాకు చేయగా, ఎందుకంటే మేము రాత్రి ఇంట్లో వైఫై ఆపేస్తాం, సో ఏ రిసెప్టర్ పనిచేయదు మాకు. అవి వేరే నా బాడీ లోపల ఉంటాయి రిసెప్టర్లు, ఇంట్లో పనిచేయదు. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. టెంపర్లో చెప్తారు కదా అట్లా, వైఫై లాగా చుట్టూ ఉంటుందని, అట్లా మా ఇంట్లో అంటే. అన్న నేనైతే ఫస్ట్ టైం తాగుతున్నా 8:45కి బ్లాక్ కాఫీ. ఐ విష్ ఐ విల్ గెట్ స్లీప్ టుడే. బట్ నాకేమనిపిస్తుంది తెలుసా, లైక్ యూ సెడ్ ఇట్స్ ఆల్ ఇన్ యువర్ మైండ్. యూ నీడ్ గుడ్ కంపెనీ టు స్లీప్. వద్దులే, హైదరాబాద్లో కంపెనీ లేరు నాకు. సో అంటే బెంగళూరు గుడ్ కంపెనీ ఉంటే నిద్ర రాదు కాబట్టి. బెంగళూరులోనే ఉంటా కదన్నా నేను. వర్కౌట్ అంటే ఇదా కాదు, నేను చెప్పడం ఏంటంటే లైక్ యూ సెడ్ ఇట్స్ ఆల్ ఇన్ యువర్ మైండ్. ఒక్కోసారి నేను 7 o'clock కాఫీ తాగినా కూడా నా మూడ్ బాగుంటే నిద్ర వచ్చేస్తుంది. వెరాజ్ కొన్నిసార్లు 5 o'clockకి తాగినా కూడా డిస్టర్బ్ అయిపోతుంది స్లీప్. మేబీ మన బాడీ టైర్డ్ అవ్వడం వల్ల. నేను నేర్చుకున్న నీతి ఏంటంటే మన ఫిజికల్ స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు, లైక్ పొద్దున్న నుంచి కష్టపడుతూ రాత్రి వరకు ఉన్నాం అనుకో, ఈవెన్ ఇఫ్ యూఆర్ టేకింగ్ కెఫిన్ దట్ కాంట్ డామినేట్ దట్ ఫిజికల్ స్ట్రెస్. యుల్ గెట్ స్లీప్. నీ కాఫీ చేయడం రాదని. నేను కాఫీ రోజు ఒకటే కాఫీ కదా చేయడం చాదు కదా, కాబట్టి నేను రోజు అదే ఎంత చండలంగా రోజు అదే హైదరాబాద్లో కాఫీలో రోజు అదే కాఫీ తాగుతాను. వెన్నతో పాటు మనసు కూడా పెడతారు. హైదరాబాద్లో కాఫీ ఎవరు తాగుతారు? మొత్తం చాయ్లేగా. మనం ఏంటి మరి కుడితా ఇది కాఫీనే కానీ గుర్తొచ్చింది. కుడిత మీద సమీర్ గడ్ కాఫీ తాగాడు తెలుసా? వాడు కుడిత మీద నాకెందుకు అభిప్రాయం ఉంటుంది. మా ఫ్రెండ్ ఒకడు చెప్పు. నీకు ఇదేం చేస్తారు, నీకు ఆవులకి గేదెలకి కొడితేస్తారు, అది తాగుతాడు మా వాడు. ఎవరు ఆయన పేరు ఒకసారి చెప్పవా మా ఆడియన్స్ కి? అంటే ఫిల్మ్ యాక్టర్ చెప్తే నాకు అర్థమైంది. ద మిర్చి యువర్ ఫ్రెండ్, యువర్ ఓల్డ్ ఫ్రెండ్ కిరణ్ గారు తౌడు లెవెల్ లేడు. ఎండుగడ్డి పచ్చిగడ్డి గడ్డాడు, ఇంకా తౌడుకి అప్గ్రేడ్ అవ్వలేదు. అంత రిచ్ ఏది కాదు. అయితే ఆడు కిరణ్ ఉంది. ఒకటి మన వాళ్ళకి అర్థమయ్యేలా ఒకటి కిరణ్ ఒకటి. నాకు బర్త్డే రోజు కేక్ పెట్టలేదు. నాకు కేక్ పెట్టలేదు నువ్వు. జాతిరత్నాలు కరెక్ట్. సో ఆయన పేరు కిరణ్ గైస్. సో మన హేమంత్ అన్న బెస్ట్ ఫ్రెండ్. ఎంత బెస్ట్ ఫ్రెండ్ అంటే వాళ్ళిద్దరు ఒకటే చోట పడుకుంటారు, ఒకటే చోట తింటారు. ఆ లెవెల్లో బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఈ బ్లాగ్ లో ఆడిని మెన్షన్ చేయమని మాకు 50 రూపాయలు జీపే చేశాడు. సో ఆ డబ్బులు ఇచ్చాడు కాబట్టి మేము ఆడి పేరు చెప్తున్నాం. లేకపోతే మీ పేరు కూడా చెప్పాలంటే 50 రూపాయలు పడి. ఎస్ జీపే నెంబర్ చెప్పేద్దాం లాస్ట్ లో. మీరు 100 రూపాయలు ఇస్తే ఈయన షర్ట్ ఇప్పి చెప్తాడు మీ పేరు. 100 రూపాయలకి షర్ట్ ఇప్పుతారన్న ఎవరన్నా? ఇంకా తక్కువ. నేను అట్లా డబ్బులకి ఇప్పనన్నా. నాకు ఇప్పాలనిపిస్తే ఇప్పుతా. నేను కటింగ్లో ఉన్నప్పుడు. ఎందులో ఉన్నప్పుడు? కటింగ్. ఇప్పుడు బాడీ బిల్డింగ్ ఫేస్లో 2 ఉంటాయన్న. ఇద్దరు కటింగ్లో ఉంటారు, లేకపోతే బల్కింగ్లో ఉంటారు. కటింగ్ అంటే ఫ్యాట్ లాస్ ఫేస్ అనమాట. బల్కింగ్ అంటే మజిల్ గెయినింగ్ ఫేస్. సో జనరల్గా కటింగ్ ఫేస్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, బాడీ కొంచెం లీన్గా. వాడు మెయింటెనెన్స్ ఎప్పుడు ఒకటేలా ఉంటాడు. దాన్ని మెయింటెనెన్స్ ఫేస్ అంటారు. We enjoyed a lot, guys. We enjoyed a lot. I hope you. కథ. ఓ ఇందాక మీరు చెప్పింది ఇదేనా? 30 seconds లో కథ చెప్పు. 30 seconds లో కథ చెప్పు. దిస్ ఇస్ కథ. చెప్పు కథ. I took less than 10 seconds. కథ చెప్పు తొందరగా. కథలో కాఫీ బాగుంది గైస్. దట్ ఈస్ కథ. లాంగ్ అగో దేర్ లివ్డ్ కింగ్ కాల్ రామా అలాంటి చెప్పు. అలాంటివి నాకు రావా? నేను కథ చెప్పాలి క్విక్ గా. చెప్పు.
ఒక ముసలి ఒక చెట్టు మీద ఉన్న ఒక కోతి దగ్గరికి వెళ్ళి కోతి మన ఇద్దరు మాడుతుందా అంటే కోతి కిందకి వచ్చేస్తుంది. నా మీద ఎక్కువ నేను అట్లా నీళ్ళు తీసుకెళ్తుంటది. మధ్యలో ముసలి అంటది, నీకు విషయం తెలుసా, నేను నిన్ను ఎదవని చేశాను, బ్లాగ్ చేస్తున్నాం నేను నిన్ను ఎదవని చేశాను, యాక్చువల్గా నీ గుండెకాయ కావాలి మా గర్ల్ ఫ్రెండ్ కి అంటాడు. అర్రే అవునా షిట్, నేను గుండెకాయ చెట్టు మీద పెట్టేశాను అంటది. మరి తొందరగా తీసుకురా అంటాడు. సరే అని చెట్టు దగ్గర వస్తాడు. అప్పుడు కోతి చెట్టుకేస్తుంది అంటది. ఇదే స్టోరీ, మామూలుగా లేదు. ఎన్ని మార్కులు ఇస్తారు గైస్ ఈ స్టోరీకి మీరు? ఒక సినిమా కూడా వచ్చింది, నేనైతే ఒక స్టార్ ఇస్తాను. ఏ సినిమా అది? ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఓ దాట్ ఐ నో. అరే కాఫీ మామూలుగా లేదు, చాలా బాగుంది, కాఫీ బాగుంటుంది, చాలా బాగుంది. విచ్ కాఫీ ఇస్ దిస్? కథా కాఫీ. బాగుంది, సర్ప్రైజింగ్లీ ఇట్స్ గుడ్. వేరే బ్రాంచ్ కూడా ఉంటుంది. చేదుగా లేదు, స్వీట్గా లేదు, ఇట్స్ కైండ్ ఆఫ్ మంచి కాఫీ. ఏ కాఫీ షాప్ అయినా సరే మంచి కాఫీ కావాలంటే కాఫీ బిల్లు కడుతూ కన్ను కొట్టాలా? ఇలా అంటే ఎవరికి? ఇలా వాళ్ళు మనల్ని కొడతారు. అప్పుడు మంచి కాఫీ చేసి ఇస్తారు. మంచి కాఫీ చేసి అక్కడ ఉన్న ఆ పిల్ల పేరు పూమి ఫ్రమ్ అస్సాం. పూమి ఓకే ఫ్రమ్ అస్సాం. ఓకే పూమి మంచి కాఫీ ఇవా ఇలా అలా ఇచ్చేది. నాకు రాట్లా. ఇలా ఈసారి నువ్వు ఫ్లైట్ ఎక్కుతున్నప్పుడు పైలట్ దగ్గరికి వెళ్ళి అన్నావు అనుకో, బయట నుంచి తీసుకెళ్తాడు. నువ్వు ఎంతమంది 1/2 తీసుకున్నాం. షేర్ తీసుకో. 1/2 ఇవ్వాలంటే ఇలా 2 కొడితే అలా కొట్టే ఇలా అయిపోయావు అన్న. ఈ వీడియో ఎక్కడి దాకా వెళ్తే ఆల్రెడీ 10 minutes అయింది. స్టార్టింగ్ లో పార్ట్ 2 పెట్టు, ఇది పార్ట్ 2నే పెట్టు. ఓకే గైస్, ఇప్పుడు ఏం చేస్తామంటే ఆల్మోస్ట్ బ్యాటరీ అయిపోతుంది. విల్ సీ హౌ మచ్ వీ కెన్ కవర్. సో గ్రాసరీ స్టోర్కి వెళ్ళి కొన్ని ఇంట్రెస్టింగ్ గ్రాసరీస్ పిక్ చేసుకుందాం. ఇందులో బ్యాటరీ అయిపోతే ఆడ కళ్ళలో ఉందిగా, నా ఫోన్లో ఉంది కదా కాసేపు. మరి ఇంకే నా కళ్ళల్లో అంటే మెటా గ్లాసెస్. ఇక్కడ నవ్వుతున్నప్పుడు పెప్సోడెంట్ యాడ్లో మోడల్ లాగా పళ్ళు చూపిస్తుంది. వాడికి అలవాటు అయిపోయింది. గైస్ ఐ హోప్ యూ లైక్ దిస్. మా హీరోయిన్ లైలా లాగా కళ్ళు మూసి పళ్ళు చూపిస్తుంటాడు. ఇది సమీర్ గురించి. కళ్ళు మూసుకుంటే చిన్న కళ్ళు ఎన్టీఆర్ లాగా. ఎన్టీఆర్ చిన్న కళ్ళు ఉంటాయా? నవ్వితే లెఫ్ట్ కన్నా చిన్నగా అయిపోతుంది. కెమెరా అటు పెట్టి ఇంకోటి స్టోరీ చెప్తా. ఒక క్రేజీ జోక్ వేసాడు, అది కెమెరా ముందు చెప్పలేము. కెమెరా ముందు చెప్తే మైక్ ఇక్కడే ఉంది. సరే అది వినిపిస్తే నేను ఎడిట్ చేసేస్తాలే. ఓకే గైస్, సో మేము ఇప్పుడు ఇక్కడ నుంచి గ్రాసరీ యాత్ర అవుతుంది. ఓకే, ఐ హోప్ యూ లైక్ దీస్ స్టోరీస్, మా కబుర్లు. గైస్ మేము ఇప్పుడు ఈ వీడియో పేరు షాక్ అయ్యారా. ఈ వీడియో పేరు షాక్ అయ్యారా. ఆ ఉప్పల్ బాల్ ఫోటో పెట్టిన పైన అది కాదు, ఈయన షాక్ అయ్యారా వేరుగా. సో గైస్ గ్రాసరీ స్టోర్కి వెళ్ళి కొన్ని ఇంట్రెస్టింగ్ యూనిక్ అన్న నన్ను చెప్పనియట్లేదు. బాగా ఎంజాయ్ చేసిన వీడియో ఏది? యూట్యూబ్లోనా? నేనైతే తెలుసు ఎంజాయ్ చేసింది. రాజ్ తరుణ్ గర్ల్ ఫ్రెండ్ లావణ్య శేఖర్ భాష అని చెప్పుతూ కొట్టింది వీడియోలో, స్టూడియోలో చూసావా? నేను భలే ఎంజాయ్ చేశాను. చూడు చాలా బాగుంటుంది. లేదన్న విషయం అడిగి కూడా చెప్పాను నేను. శేఖర్ భాష ఓ మీ కొలీగ్ కదా ఒకప్పుడు. నాకు భలే ఇష్టం పోయా ఇలాంటివన్నీ. గైస్ మనం ఇప్పుడు గ్రాసరీ స్టోర్కి వెళ్ళి అక్కడ గ్రాసరీస్ తీసుకొని కొన్ని గ్రో సో అక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ ఆర్ ఇంపోర్టెడ్ గ్రాసరీస్ ఉన్నాయి. కాదు కొంచెం వాడు. ఓకే ఏమనాలి? గ్రో అలా ఇంపోర్టెడ్ ఇంపోర్టెడ్ గ్రాసరీస్ ఉన్నాయి. బ్రదర్ ని అంటే గ్రాసరీస్ ని గ్రో అంటారు. ఓకే సో ఇంపోర్టెడ్ గ్రాసరీస్ ని తీసుకొని, గ్రో అంటే చాలు, ఇంపోర్టెడ్ గ్రాని తీసుకొని హేమంత్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి రివ్యూ చేద్దాం. రాత్రి కూడా మా ఇంట్లో కాదు, నేను పడుకోలేను. సరే హేమంత్ అన్న వాళ్ళ ఇంట్లో పడుకుంటాడంట, మనం స్టిల్ రివ్యూ చేద్దాం. సో దిస్ వీడియో విల్ బి ఫన్ గైస్. ఇంకా వీడియో అయిపోలేదు, ఇట్ విల్ కంటిన్యూ. కీప్ వాచింగ్, యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ దిస్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. యు నో వాట్ టు డూ, లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఇది ఎన్కలేసుకో. ఓకే ఇది స్టార్టింగ్ లో వేసేస్తా. ఓకే గైస్, సీ యు ఇన్. ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఓకే తర్వాత కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. నీ కంటెంట్ చూస్తుంటే అందరూ కొత్తగా ఉంటుంది. I'll see you in a while guys. మనం షాపింగ్ స్టార్ట్ చేద్దామా? అరే ట్రాలీ బాగుందిరా, ఒకసారి చూపించు.
ఆ పైన టెడ్డీ కిడ్స్ ఇది కిడ్స్దా ఇది ఫర్ లైక్ కిడ్ అండ్ హార్ట్. యా వీఆర్ ఆల్వేస్ కిడ్ అట్ హార్ట్. బుట్ జోలోకియా ఇది వరల్డ్స్ సెకండ్ స్పైసియస్ట్ పెప్పర్స్ అంటే చిల్లీ పెప్పర్. వామ్మో ఓకే. మన నార్త్ ఈస్ట్ రీజియన్లో ఇది చేస్తారు. నార్త్ ఈస్ట్లోనా? నార్త్ ఈస్ట్లో. ఓకే. దిస్ ఇస్ ఒక్కసారి అరే వాసనే చాలా ఘాటు ఉంది కదా. ఇది చెప్పాను కదా మెక్సికన్ చిల్లీ ప్రపంచంలో హాటెస్ట్ చిల్లీ. ఓకే. దాని తర్వాత బుట్ జోలోకియా. ఓ నైస్. గైస్ మీరు యాస్టన్ హాల్ వీడియోస్ చూసారు కదా, క్రేజీ వీడియోస్ ఉంటాయి. ఆయన పొద్దున్నే లేచి ఫేస్ని వాటర్లో డిప్ చేస్తారు. ఆ బ్లూ వాటర్ బాటిల్ ఒకటి ఉంటుంది కదా, అది ఇక్కడ ఉందన్నమాట. సో దిస్ ఈస్ కాల్డ్ సెరటోగా స్పార్క్లింగ్ వాటర్. ఈ ప్రైస్ వచ్చేసి 750 రూపీస్ గైస్ ఫర్ జస్ట్ 355 ml. ఈరోజు మనం ఇది ట్రై చేయబోతున్నాం. చెప్తా నేను టేస్ట్ చేసి ఎలా ఉందో. గైస్ ఈ ఫ్యాంటా చూసారా, మరూన్ కలర్ ఫ్యాంటా. ఈ ఫ్లేవర్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. విల్ ట్రై దిస్. అండ్ ఇందులో ప్రీమియర్ ప్రోటీన్ అని ఒకటి ఉంది, 30 గ్రామ్ ప్రోటీన్ గైస్. ఇవి జనరల్గా మనకు బ్యాంకాక్లో 7 మాల్స్ ఉంటాయి చూసావరా, 7 స్టోర్స్ మనం వెళ్ళాం. సో అక్కడ ఉంటాయి ఇవి, బట్ సర్ప్రైజింగ్లీ మనకి ఇక్కడ కూడా ఒకటి దొరికింది. ఐ విల్ ట్రై దిస్ యాజ్ వెల్. అరే 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 ఇది చూడరా గైస్, ఈ ఫ్యాంటా బాటిల్ చూసారా ఎంత క్యూట్గా ఉందో. ఐ వుడ్ లైక్ టు ట్రై దిస్. ఇది గ్రేప్ ఫ్లేవర్ అంట. రే ప్రైస్ చూద్దాం ఆగు ఫస్ట్. ప్రైస్ వచ్చేసి షాక్ ఇవ్వదుగా, కనిపించట్లేదురా. అదే మ్యాజిక్. అరే చూస్తా, ఉంటుంది. జ్యూస్ టానిక్ బాటిల్ లాగా ఉంది. నీకు టానిక్ అనిపించింది. అరే కోకో కోలా చూడరా గైస్, సిరీస్ సచ్ ఎ క్యూట్ బాటిల్. అరే ఇది కూడా ట్రై చేద్దాం. టేస్ట్ ఒకటే ఏంటి 599 ఏది? డ్యామ్ గైస్, నీ ఛానల్ మీద కాపీ స్ట్రైక్ 599 ఛానల్ మీద నేను ఫ్యాంటా గురించి మాట్లాడుతున్నా గైస్. సో ఇది ట్రై చేద్దాం. 599 అంట రెండు, బట్ ఒకటే ట్రై చేద్దాం. ఎక్స్పెన్సివ్ ఉన్నాయన్నీ. బడ్జెట్ అంత లేదు గైస్. ఉన్న వాటిలో మనం అడ్జస్ట్ చేసుకుందాం. స్కిటిల్స్ డ్రింక్స్ కూడా ఉంటారా? స్కిటిల్స్ అంటే తీసుకో జెమ్స్ ప్యాకెట్లు కదా గైస్. స్కిటిల్స్ అంటే నేను ఎప్పుడు చూడలేదు, మా వాడు చెప్తున్నాడు జెమ్స్ అని చెప్పేసి. విల్ ట్రై దిస్. నాకు ఎందుకో ఇది రస్నా టేస్ట్ ఉంటుంది అనిపిస్తుంది. ఐ గెస్ ఇది ప్రాపర్ షుగర్ ఉంటుంది. దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. 575 వేస్ట్ ఇది. వద్దు గైస్, బడ్జెట్ లేదు గైస్ మా దగ్గర. కొంచెం లో బడ్జెట్ ఫిలిం అనమాట మాది. సో కుదిరినన్ని బడ్జెట్లో అకామిడేట్ చేసుకుంటున్నాం. నాకైతే ఈ ఫ్యాంటా నచ్చింది. ఐఎమ్ డెఫినెట్లీ ట్రయింగ్ దిస్ ఫ్యాంటా అండ్ దిస్ ప్రీమియర్ ప్రోటీన్ అండ్ ఇదొక ఫ్యాంటా. గైస్ చిన్నప్పుడు మనకు ఫ్యాంటా అంటే జస్ట్ ఆరెంజ్ ఫ్లేవర్లో మాత్రమే వచ్చేవి. ఇప్పుడు ఐ థింక్ ఇవి ఇండియాలో దొరకవు అనుకుంటా కదా ప్రతి చోట. ఐ గెస్ గైస్ దీస్ ఆర్ ఇంపోర్టెడ్ ఐ గెస్. అండ్ ఇక్కడ గైస్ మాన్స్టర్ కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. ఈ C4 ఎనర్జీ డ్రింక్స్ మనం జిమ్లో చాలాసార్లు తాగాం, మీరు కూడా చూసుంటారు. బట్ ఈ మాన్స్టర్ ఫ్లేవర్ నేను ఎప్పుడు చూడలేదు. దిస్ ఈజ్ ఆరెంజ్ ఫ్లేవర్. ఆరెంజ్ డ్రీమ్ సికల్. క్రేజీ గైస్. మీరు జనరల్గా రెడ్ బుల్ని బ్లూ కలర్ బాటిల్స్లో చూసుంటారు కదా. ఇప్పుడు ఒరిజినల్ రెడ్ బుల్, ది ఓజీ రెడ్ బుల్ ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి గైస్. హియర్ యూ గో. అరే క్రేజీ ఉందిరా ఇది గైస్. చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో. ఈ టిన్స్ అనమాట బేసికలీ. మనకు రెడ్ బుల్స్ అనే టిన్స్లోనే వస్తాయి, కానీ ఇది బ్యాంకాక్లో దొరుకుతాయరా ఇవి. సో గైస్ ఇలా ఉన్నాయన్నమాట. ఓకే, ఈ విషయం నాకు తెలియదు. సో ఈ రెడ్ బుల్స్ని మనం ట్రై చేద్దాం, బట్ నైట్ ట్రై చేయలేము అనుకుంటా. మేబీ రేపు పొద్దున్న ట్రై చేద్దాం. అది కూడా వీడియోలో యాడ్ చేసి నేను పెడతాను. బట్ ఐ వాంట్ టు ట్రై దిస్ గైస్. దీస్ ఆర్ క్రేజీ. బట్ ప్రైస్ చూద్దాం. ఓకే 199 రూపీస్ గైస్. జనరల్గా మనకు రెడ్ బుల్ 100 రూపీస్కి వచ్చేస్తుంది. ఇది 199. ఓకే, మన బడ్జెట్లో ఉంది ఇది కూడా. విల్ ట్రై దిస్. అన్న డిస్కౌంట్ ఏమైనా ఇస్తారా? ఎంత అయింది బిల్లు? 4,750. ఓకే. క్యారీ బ్యాగ్ ఉందా? ఓన్లీ చెప్పడం మర్చిపోయి. ఓన్లీ 4,759. క్యారీ బ్యాగ్, యాక్చువల్లీ క్యారీ బ్యాగ్ బాగుంటాయి. రెండు ఇచ్చారు. 2 క్యారీ బ్యాగ్స్ ఇవ్వండి అన్న. మొబైల్ నెంబర్ 9844 9844 71. మొత్తం నువ్వే ఉన్నావు లోపల. షాక్ అయ్యారా? అలాంటివన్నీ ఉన్నాయి లోపల. అక్కడి నుంచి ఒక ఫోటో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు.